పొన్నాల వంశ కలశాంబుది కైరవాప్తం పూర్ణం దయానిధిమనంత గుణైకదీక్షం రాజాదిరాజమకుటాంచిత రత్న సేవ్యం శ్రీరాజయోగి గురుమంతరతో నమామి. శ్రీరాజయోగి ప్రియ శిష్యం నిజానంద దీక్షితం గురిష నరసింహయోగి నామాంకితం సద్గురుతే నమో నమః. ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు పాదాభివందనం తెలియజేస్తూ ఇక్కడున్న గురు స్వరూపులకు అలాగే పెద్దలకు కూడా నా యొక్క సాష్టాంగ ప్రణామాలు తెలుపుతూ ఇక్కడున్న సోదర సోదరిమణులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలుపుతూ మరి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న విషయ సూచిక ఏంటి అంటే అచల పరిపూర్ణ సిద్ధాంతం గురించి రాజయోగేంద్రుల వారు ఒక ప్రస్తావిక తెలిపారు మనందరికీ కూడా. ఏంటి ఆ ప్రస్తావన అంటే అచల పరిపూర్ణ సిద్ధాంతము గురు పర్యవేక్షణలో ఎలా తెలుసుకోవాలి అని తెలిపారు. మరి ఆ గురు పర్యవేక్షణలో తెలుసుకున్నటువంటి గనులు ఎవరెవరు అని ఇక్కడ 5 గనులని ప్రస్తావించారు. మరి ముందుగా అచలం అంటే స్థిరత్వాన్ని కూడి ఉంది అని అంటారంటే ఏ చలనము లేనటువంటి ఒక స్థితిని కలిగి ఉంది. అట్టి అచల సిద్ధాంతము ఎవరి ద్వారా తెలుసుకోవాలి? గురువు ద్వారా. ఎలాంటి గురువు అంటే నిజ గురుని ద్వారా తెలుసుకోవాలని ఇక్కడ తెలిపారు. మరి నిజ గురువుడు ఎలా అయ్యాడంటే గురువు కాకుండా ముందర అతను కూడా ఒక శిష్యుడే. ఒక గురువుని అర్చించి సేవించి పరిప్రశ్నించిన తర్వాత ఆయన గురు పాత్రకు ఆశీర్వచనాలకు పాత్రుడైన తర్వాతే ఆయన నిజ గురువుడిగా అర్హతను పొందాడు అని. అలాంటి ఒక నిజ గురువుని చెంతకు చేరే ఈ ఒక అచల సిద్ధాంతాన్ని తెలుసుకోవాలని పెద్దలు చెప్పారు. మరి ఇది అలాంటి గురువు చెంత కాకుండా ఏదో సామాన్యంగా మనకు అనిపించింది దీనిని కల్పించుకొని ఇతరులకు చెప్పడం కానీ మరి ఇది ఏ కట్టుకథలు దీంట్లో లేవు, ఏ ఒక బుర్రకథలు లేనటువంటిది అచల సిద్ధాంతం. మరి ఇది యజ్ఞ యాగాదులకు మీరినటువంటి సిద్ధాంతం అని కూడా తెలిపారు మన సిద్ధాంతాన్ని. అలాగే యంత్రాలు మంత్రాలు కూడా ఎగరగొట్టేటటువంటి సత్తా మన అచల సిద్ధాంతానికి ఉంది అని పెద్దలు చాలా పూసగుచ్చినట్టుగా చెప్పారు మన ఈ సిద్ధాంతం గురించి. మనం ఊహాపోహాలు చేసుకొని మనమే ఏదో ఒక గ్రంథాల్లో ఏదో ఒక శాస్త్రాల్లో చదువుకొని చెప్తే స్వయం అచల బ్రహ్మ అనేటటువంటిది సాధ్యపడదు అని పెద్దలు చెప్పారు. మరి అలా చెప్తే తనే చెడడం కాకుండా తన ఆశ్రయించిన శిష్యులను కూడా అదో గతి చేస్తాడు అనేటటువంటిది పెద్దలు ఇక్కడ తెలిపారు. మరి ఇక్కడ గురు పర్యవేక్షణలు తెలుసుకున్నటువంటి గనులు ఎవరెవరు అంటే ముందుగా యజ్ఞవల్కుల వారి పేరు ఇక్కడ చెప్పారు. మరి యజ్ఞవల్కుల వారు ఎంతటి గనులంటే బ్రహ్మజ్ఞానము తెలుసుకున్నటువంటి బ్రహ్మవేత్త. అలాంటి బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నటువంటి బ్రహ్మవేత్తకు కూడా గురువు అవసరం వచ్చింది అని ఇక్కడ ప్రస్తావించారు. మరి బ్రహ్మాండ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి ఆయనకు దేనికి గురువు అవసరము కలిగింది అంటే భ్రాంతిని విడవలేనటువంటి ఒక స్థితి ఆయన చేరుకున్నప్పుడు సూర్య భగవానుని చెంతకు చేరి ఆయన సూర్య భగవానుని గురువుగా శిష్యునిగా అంగీకరించినప్పుడు సూర్య భగవానులు ఏం తెలియజేశారు ఆయనకు అంటే ఇన్ని విద్యలు నేర్చుకున్నా నువ్వు భ్రాంతిని విడవకపోతే జన్మరాహిత్యాన్ని ఎలా పొందగలుగుతావు అని ఆయన తెలిపారంట. మరి అచల సిద్ధాంతం ద్వారా ఆయన తెలుసుకున్నటువంటి సిద్ధాంతం ఏంటి అంటే భ్రాంతి రహిత అచల పరిపూర్ణ సిద్ధాంతాన్ని తెలుసుకున్నాడంటే భ్రాంతిని విడిస్తే అచల స్థితిని పొందుతాము అని ఆయన తెలుసుకున్నారంట. దాని తర్వాత ఇంకొక గనుడు ఎవరు అంటే జనకుడు. జనకుడు అంటే సీతమ్మ వారి తండ్రి అని ఇక్కడ. జనకుడు మహా జ్ఞానవంతుడు. ఆయనకు తెలియనటువంటి విద్య ఏది లేదు. శాస్త్రాలు పాండిత్యము అన్నిట్లోనూ ప్రావీణ్యుడైన ఆయన కూడా ఒక గురువు అవసరం కలిగింది. ఎవరు ఆ గురువు అంటే యజ్ఞవల్కుల వారు. యజ్ఞవల్కుల వారి చెంతకు చేరినప్పుడు ఇన్ని పాండిత్యము వేదాలు శాస్త్రాలు తెలిసినా నీకు జన్మరాహిత్యమే తెలియకపోతే ఇవన్నీ తెలుసుకున్నా వ్యర్థమే. మంచి మార్గం కోసం ఇవన్నీ తెలుసుకోవాలి, కానీ జన్మరాహిత్యం కోసం ఒక గురువు అవసరం ఉండాలి మరి అని అక్కడ ఆయనకు బోధించినటువంటి బోధ ఏది అంటే జ్ఞాన అజ్ఞాన రహితం. అతని జ్ఞానవంతుడే కానీ ఇక్కడ
బోధని ఆయన తెలుసుకున్నాడు. మరి జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి అంటే నిజమైనటువంటి జ్ఞానం అంటే జన్మరాహిత్యం పొందడమే నిజమైనటువంటి జ్ఞానం అని ఇక్కడ పెద్దలు సూచించారు. మరి దాని తర్వాత ఇంకొక మహనీయుడు ఎవరు అంటే శుకుడు. శుకుడు త్యాగమయుడు, అంటే దానంలో అతనికి మించినటువంటి శ్రేష్ఠులు ఎవరూ లేరు. మరి దానం చేస్తే పుణ్యకర్మం వస్తుంది అని అంటారు. మరి పుణ్యకర్మలు దేనిని శాసిస్తావి? జనన మరణాలని శాసిస్తావు. మంచి పని చేస్తే మంచి జన్మ పొందుతావు అనేటటువంటిది పెద్దలు చెబుతూ ఉంటారు. మరి మంచి చెడులు జనన మరణాలనే శాసిస్తాం. మరి దీనిని విడిపించుకునేటటువంటి ఒక ఒక విద్య అనేది ఉంటుంది కదా. ఎప్పుడు దీంట్లోనే పడి చేస్తే మరి దీనిని కడతేర్చుకున్నటువంటిది ఏంటి అని అక్కడ శుకుడు జనకుని ఆశ్రయించినప్పుడు జనకుల వారు ఆయనకు, నువ్వు దానం చేసావు కానీ ఉత్తమ పురుషుని లక్షణమే దానం చేయడం. ఉత్తమ పురుషుడు దేనిని ఆశ్రయిస్తాడంటే జనన మరణాలని ఆశ్రయిస్తాడు. కానీ దానికి మించినటువంటిది ఇంకొకటి ఉంది. అదే పరమ పురుష విహీనాచల పరిపూర్ణ స్థితిని నువ్వు పొందినప్పుడే పరమ పురుషుడు జన్మరాహిత్యాన్ని ఇక్కడ నేర్చుకుంటాడు. ఉత్తమ పురుషుడు జనన మరణాలలోనే ఉంటాడు అని ఇక్కడ ఆయన శుకునికి జనకుడు తెలిపాడు అని ఇక్కడ సూచించారు. దాని తర్వాత ఇంకొక మహనీయుడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్ములు. శ్రీకృష్ణ పరమాత్ములు దైవ స్వరూపులు. దైవానికే గురువు అవసరము తప్పలేదు అని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పారు. మరి దైవ పురుషుడు అంటే ఆయన చిన్నప్పటి నుండి ఎన్నో లీలలు చూపించినటువంటి మహనీయుడు, జ్ఞానశ్రేష్ఠుడు. మరి అలాంటి ఆయనకు కూడా గురువు అవసరం కలిగింది. ఎలాంటి గురువు అంటే నిజ గురువుడు. సందీప మహర్షుల వారి చెంతకు చేరినప్పుడు ఆయన గీతలో ఒక ఉపదేశాన్ని ఇచ్చారు. పునరపి జననం పునరపి మరణం, అంటే పుట్టిన వానికి చావు తప్పదు, చచ్చిన వానికి పుట్టుక తప్పదు అని. మరి ఇదేనా పరిపూర్ణము అని సాందీపుల వారు శ్రీకృష్ణుల వారిని ప్రశ్నించినప్పుడు అప్పుడు ఆయనకు ఏం చెప్పాలో తెలియలేదంట. మరి దైవానికి తెలియలేనప్పుడు మనం ఎంత అనేటటువంటిది ఇక్కడ ప్రశ్న వేసుకోవాలి. మరి ఆయన వివరించినటువంటి బోధ శ్రీకృష్ణుల వారికి ఏంటి అంటే పునరావృత్తి విశూన్య పద్ధతి అనేటటువంటి అచల స్థితిని ఆయనకు తెలిపారట. పునరావృత్తి అంటే ఏంటి? శూన్యం. ఇక్కడ పునరపి జననం పునరపి మరణం అంటే పుట్టుక చావు ఇవన్నీ శూన్యంలోనే కలుస్తాయి. మరి ఇప్పుడు శూన్యంలో నువ్వు కలిస్తే మళ్ళీ పుడతావు. సున్నా నుండి ఏం మొదలవుతుంది? 1, 2 అంకెలు మొదలవుతాయి. మరి చివరికి చేరి మళ్ళీ మొదటిగానే రావాలి. మరి దీనిని విశూన్య పద్ధతిలో ఎలా చేర్చాలి అని అన్నారంట. ఇక్కడ విశూన్యం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగి ఉంది. విశూన్యం అంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి శూన్యంలో కలవాలి అన్నాడంట. అదే మోక్ష మార్గము. ఆ విశూన్యమే ఇక్కడ చాలా ప్రత్యేకించినటువంటిది. పునరావృత్తి జనన మరణాలను శాసిస్తుంది, విశూన్యము జన్మ రాహిత్యాన్ని శాసిస్తుంది అని ఇక్కడ తెలిపారు. మరి దాని తర్వాత ఇంకొక మానీయుని గురించి కూడా ఇక్కడ చెప్పారు. ఎవరు ఆ మానీయుడు అంటే బసవేశ్వరులు. బసవేశ్వరులు మానవ జాతిలోనే మహనీయులు. వారు విశ్వానికే గురువుగా ప్రఖ్యాతి పొందినటువంటి మహానుభావుడు. అట్టి మహానుభావుడు ఎన్నో వచనాలను రచించాడు. ఎన్నో సమాజ సేవలని, జాతి మతాలకు అతీతంగా సేవలను చేశాడు ఆయన. అలాంటి వారికి కూడా ఆత్మీయ లింగం అని తెలియనటువంటి మహానుభావుడు ఆయన. అలాంటి వారికి కూడా గురువు అవసరం తప్పలేదు. ఇన్ని వచనాలను నేను రచించాను, ఇన్ని సమాజ సేవలను చేశాను, కానీ నాకు మనస్సుకు చిత్తస్థైర్యమే కలగలేదు అనేటటువంటి ఒక భ్రాంతిలో కూడుకొని ఉన్నప్పుడు ఆయన ఎవరి చెంతకు చేరాడు? అల్లమా ప్రభుల వారి చెంతకు చేరాడంట. అల్లమా ప్రభుల చెంతకు చేరినప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశారు. ఏంట ప్రశ్న అంటే, నువ్వు వచనాలను రచించావు, నువ్వు సమాజ సేవలను చేశావు, అయినా నాకు మనసు చిత్తస్థైర్యం కలగలేదు అని చెబుతున్నావు కదా. ఈ రచించాను చేశాను అనేటటువంటి అక్కడ నేను అనే భావన నీకు ఉన్నప్పుడు, అహం నీలో పుట్టుకొచ్చినప్పుడు నీకు మనసు ఎలా శాంతితో కలిగి ఉంటుంది అని ఇక్కడ ఆయనకు ఏ సిద్ధాంతాన్ని అచల పరిపూర్ణం ద్వారానే ఒక సిద్ధాంతాన్ని వివరించారు. ఏంటి అంటే అహం పదార్థ రహిత విహీనాచల పరిపూర్ణ సిద్ధాంతాన్ని వివరించారు. అంటే అహం నేను అనేటటువంటిది అహం
అయిపోతావు అని చెప్పాను. నేను అనే పదాన్ని ఎప్పుడు నువ్వైతే విడుస్తావో అప్పుడు నువ్వు బ్రహ్మానికి సరి సమానంగా ఉంటావు అనేటటువంటి ఈ ఒక సిద్ధాంతాన్ని ఆయన వివరించారు అని చాలా స్పష్టంగా వివరించారు. ఇక్కడ బ్రహ్మజ్ఞానము, జ్ఞానవంతుడు, త్యాగమయుడు, దైవస్వరూపము, మహానుభావుడు, ఈ ఐదుగురు ఎంతో ప్రావీణులు. వీరికే గురువు అవసరం తప్పలేదు అన్నప్పుడు వాళ్ళలో గడ్డి పూసల కన్నా అల్పులము మనం. మరి మనకెంత అవసరం ఉంది అని మనమే ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ. అందుకే అచల పరిపూర్ణ సిద్ధాంతంలో రాజయోగేంద్రుల వారు ఒక మాట చెప్పారు, ఇది నిన్నుగా చూపించేటటువంటి బోధ. ఇది ఏ కట్టుకథలు లేదు, దీంట్లో ఏ దొంగ త్రోవలు లేవు. ఇది నిన్నుగా చూపించి జన్మరాహిత్యాన్ని పొందేటటువంటిగా చేసేటటువంటి బోధ మన అచల పరిపూర్ణ బోధ అని చాలా ఘనంగా రాజమార్గం అని తెలిపారు. అందుకే గురు పర్యవేక్షణలో గురువుతో మనకి ఏది తెలియకపోయినా గురువుతో పరిప్రశ్నించి అంటే ఇక్కడ ప్రశ్న వేరే, పరిప్రశ్న వేరే. ప్రశ్నించడం అంటే ఏదో గురువుకి ఏం తెలుసు అని ప్రశ్నించడం కాదు. పరిప్రశ్న విధానంగా గురువుని పరిప్రశ్నించడం అంటే మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి అక్కడ గురువుని ప్రశ్నించాలి, కానీ గురువుకి ఎంత తెలుసు అని ప్రశ్నిస్తే అది ప్రశ్న అవ్వదు అని ఇక్కడ పెద్దలు తెలిపారు. మరి ఇన్ని చెప్పి ఏదైనా తప్పులుంటే నా మాటల్లో పెద్దలు క్షమించాలి. నా మాటలన్నీ ఆ గురు చరణాలకి అర్పిస్తూ జయకారం కొట్టాలి. రంజనకమవుతుంది. ఇది వేదాంత వైజ్ఞానిక మాసావు కాబట్టి ఇక్కడ చప్పట్లు, సిల్లులు, సీట్లు కొట్టడం అని ఉండవు. అసలం అంటే ఏమిటి, భ్రాంతి రహితం ఎట్లా అవుతుంది, భ్రాంతి విడిసే ఎందుకు, మన జనన మరణములు ఉత్తమ పరమాత్మని ఐదు గురుల గురించి, మహనీయుల గురించి చాలా చక్కగా చెప్పినారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తదుపరి